సో మేకప్‌లో ఫస్ట్ స్టెప్ నేను కాజల్ పెట్టాననమాట. ఎందుకంటే ఫస్ట్ కాజల్ పెడితే బెటర్. ఎందుకంటే మేకప్ వేసిన తర్వాత కాజల్ పెట్టాలంటే హ్యాండ్స్ అనేవి ఫేస్ మీద టచ్ అయిపోతాయి కదా! అప్పుడు మేకప్ అనేది కొంచెం డిస్టర్బ్ అయిద్దని చెప్పి ఫస్ట్ స్టెప్‌లోనే నేను కాటుక పెట్టాననమాట. కాజల్ పెట్టేశాను. ముందే పెట్టడం వల్ల తర్వాత మనం మేకప్ వేసిన తర్వాత మన హ్యాండ్ అనేది ఫేస్‌కి టచ్ అవ్వదు కాబట్టి సో మేకప్ అనేది డిస్టర్బ్ అవ్వదు. సో అందుకని ఫస్ట్ స్టెప్‌లో నేను కాజల్ అప్లై చేయడం బెటర్. సో నేను ఐటెక్స్ కాజల్ పెన్సిల్ యూస్ చేస్తున్నాను. సెకండ్ స్టెప్‌లో ఏంటంటే లిప్ బామ్ అప్లై చేశాననమాట. సో ఇది షుగర్ ప్రోడక్ట్. నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను నేను షుగర్ ప్రొడక్ట్స్ గురించి. సో ఇది షుగర్ లిప్ బామ్. సో లిప్‌కి మంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లిప్ బామ్ అప్లై చేసిన తర్వాతే లిప్స్టిక్ అప్లై చేశాను. బికాస్ ప్రొటెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ లిప్స్ కదా, అందుకని. నెక్స్ట్ వచ్చి లిప్ గ్లాస్ అప్లై చేశాను అనమాట. సో ఇది కూడా షుగర్ ప్రోడక్టే, లాస్ట్ వీడియోలో చూపించాను. షుగర్ లిప్ గ్లాస్ ఇది. సో లిప్ బామ్ పైన నేను ఈ లిప్ గ్లాస్ని అప్లై చేస్తున్నాను. వితౌట్ లిప్ బామ్ దీని షేడ్ వేరేలా ఉండొచ్చు. బట్ నేను ఇది లిప్ బామ్ అప్లై చేసిన తర్వాత లిప్ గ్లాస్ అప్లై చేస్తున్నాను. సో షైనింగ్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. లిప్ బామ్ యొక్క షైనింగ్ అండ్ ఈ లిప్స్టిక్ యొక్క షైనింగ్ మంచి షేడ్ వచ్చిందన్నమాట ఇలా ఈ రెండు వేయడం వల్ల. లిప్స్ కూడా చాలా సాఫ్ట్గా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి నేను ప్రైమర్ అప్లై చేశాను అనమాట. సో షుగర్ ప్రోడక్ట్ ఇది కూడా షుగర్ ప్రైమర్. సో ఫౌండేషన్ అప్లై చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రైమర్ అప్లై చేయాలి కదా. సో అది ప్రైమర్ అప్లై చేయాలి ఫేస్ అంతా, తర్వాత ఫౌండేషన్ అప్లై చేయాలి. సో ఈ ప్రైమర్ అనేది ఒక వైట్ కలర్లో ఒక జెల్ టైప్లో ఉందన్నమాట. దాన్ని ఈవెన్గా మొత్తం ఫేస్ అంతా అప్లై చేయాలి. సో ఇలా ఉంటుంది జెల్ టైప్లో ప్రైమర్. చక్కగా ఫేస్ అంతా నీట్గా అప్లై చేయాలన్నమాట బిఫోర్ ఫౌండేషన్. సో ఇది ఓపెన్ పోర్స్ని కవర్ చేస్తుంది ఫేస్లో అండ్ స్కిన్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. వితౌట్ ప్రైమర్ ఫౌండేషన్ వేయకూడదు, ఎందుకంటే స్కిన్ పాడయ్యే అవకాశాలు ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఫౌండేషన్ అప్లై చేయాలి ఆఫ్టర్ అప్లయింగ్ ప్రైమర్. సో దిస్ ఇస్ ఫౌండేషన్ అనమాట. ఇది నా స్కిన్ టోన్కి మ్యాచ్ అయ్యే ఫౌండేషన్ అండ్ ఇది నేను చూస్ చేసుకున్నాను లాస్ట్ టైం. సో ఇది మనకి ఒక పైప్ లాగా ఇచ్చారు. సో ఈజీగా దాన్ని ప్రెస్ చేసి ఎంత కావాలంటే అంత ఫౌండేషన్ని మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇలాగా మనం ఫేస్ మీద ఫస్ట్ హ్యాండ్తో అలా ట్యాప్ చేసేసి దానిపైన స్పాంజ్తో కానీ లేకపోతే బ్రష్తో కానీ సెట్ చేయాలన్నమాట. డిఫరెన్స్ చూడొచ్చు మీరు. ఫౌండేషన్ వేసిన సైడ్ ఎలా ఉంది లుక్ అండ్ వితౌట్ దిస్ ఫౌండేషన్ అటు సైడు ఎలా ఉంది నా ఫేస్ అనేది అని రెండింటికి డిఫరెన్స్ ఉంది కదా, విత్ మేకప్ అండ్ వితౌట్ మేకప్. ఇలాగా మనం బ్రష్తో సెట్ చేసుకోవాలన్నమాట ఫౌండేషన్ని ఆఫ్టర్ అప్లయింగ్. ఇలా ఫేస్ మొత్తం ఫౌండేషన్ అప్లై చేసుకొని ఇలా బ్రష్తో సెట్ చేసుకోవాలి. వెంటనే ఎక్కడ ప్యాచెస్ రాకుండా నీట్గా చూసుకుంటూ చేసుకోవాలన్నమాట. సో జాగ్రత్తగా వేసుకోవాలి, ఎక్కువ తక్కువ కాకుండా. అది కొన్ని డిఫరెన్స్ చూడండి, అటువైపు ఇటువైపు ఫౌండేషన్ వేసిన సైడ్ వేయని సైడ్ రెండింటికి డిఫరెన్స్ ఉంది. విత్ మేకప్ ఫేస్ ఎలా ఉంది, వితౌట్ మేకప్ ఫేస్ ఎలా ఉంది, లుక్ తెలుస్తుంది కదా. బ్రైట్ లుక్ ఇచ్చింది ఫౌండేషన్ అనేది. సో ఆఫ్టర్ ఫౌండేషన్ అనేది మనం మేకప్ పౌడర్తో సెట్ చేయాలన్నమాట, కాంపాక్ట్ పౌడర్. సో అది కూడా సేమ్ షుగర్ ప్రోడక్టే. ఇవన్నీ కూడా నేను షుగర్ ప్రొడక్ట్స్ తీసుకున్నాను కదా, లాస్ట్ వీడియోలో పెట్టాను. సో అవన్నీ యూస్ చేస్తున్నాను అనమాట. ఇది కాంపాక్ట్ పౌడర్. సో పౌడర్తో ఫౌండేషన్ని సెట్ చేయాలన్నమాట. కావాల్సినంత కాంపాక్ట్ పౌడర్ తీసుకొని సెట్ చేసుకోవడమే నీట్గా. సో నెక్స్ట్ ఈజ్ మేకప్ సెట్టింగ్ స్ప్రే అనమాట. సో ఇది మేకప్ సెట్టింగ్ స్ప్రే. ఇది కూడా మనకి షుగర్ బ్రాండే.
సో ఫైనలీ మన మేకప్ని ఇలాగా స్ప్రేతో సెట్ చేసుకోవడమే. జస్ట్ ఆ స్ప్రేని ఫేస్ మీద అట్లా అప్లై చేయడమే. యాక్చువల్లీ ఏమైందంటే నాకు ఎక్కువ అప్లై చేసేసరికి అది కంట్లోకి వెళ్ళిపోయి మంట వచ్చేసింది. అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై చేయండి. కళ్ళు తెరిచేటప్పుడు కంటి చుట్టూతా ఉంటే అప్పుడే తెరవకండి. అది సెట్ అయిన తర్వాత, ఆరిపోయిన తర్వాత ఐస్ ఓపెన్ చేయండి. ఐస్ మీదకి వెళ్ళకుండా చూసుకోండి. బికాస్ కంట్లోకి వెళ్ళిపోయిందంటే కళ్ళు నొప్పులు వస్తాయి. నాకు ఆల్రెడీ వెళ్ళిపోయింది. సో జాగ్రత్తగా ఈ సెట్టింగ్ స్ప్రేని అప్లై చేయాలి. ఇది ఫైనల్ మేకప్ లుక్ అనమాట. సో ఇలాగా మనం ఇంట్లోనే మేకప్ వేసుకోవచ్చు అనమాట, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని ఫాలో అయ్యి. సో దిస్ ఈజ్ అబౌట్ హౌ టు డూ మేకప్ ఎట్ హోమ్ యూజింగ్ షుగర్ ప్రోడక్ట్స్. సో నేను షుగర్ ప్రోడక్ట్స్ యూజ్ చేసి ఈ మేకప్ని చేశాను. సో ప్రాసెస్ అయితే ఇది అనమాట. ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి ఏ ప్రోడక్ట్ అయినా సరే.